ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్టయితే కనుక మీకు కొంచెం వ్యతిరేక ఫలితాలు ఎక్కువ కనపడుతున్నాయి ఈ వారం. పెద్దగా అనుకూలంగా కనపడటం లేదు. ప్రతి విషయంలోనూ ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా అంతరాయాలు అంటే ఆగి ఆగి జరుగుతూ ఉంటాయి. కాబట్టి తొందరగా ఏ పని జరగదు కాబట్టి ప్రతి పని యందు కూడా శ్రద్ధ పెట్టడము, ఓర్పు సహనంతోటి వ్యవహరించడము చేయకపోతే ఇబ్బందులు పడతారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు బాగా కనపడుతున్నాయి. దూర ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. శ్రమకు తగ్గ ఫలితం కనపడటం లేదు ముఖ్యంగా. దానివల్ల కొంచెం మనోవేదన కనపడుతుంది. కాబట్టి పనులు కొంచెం జాప్యం అవుతుంటాయి. లేదా అనుకున్న పనులు ఆలస్యంగా అవుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఖర్చుల వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. కాబట్టి విపరీతంగా ఖర్చులు పెట్టేయడం కానీ, దుబారా చేయడం కానీ, అనవసరమైన వస్తువులు కొనడం కానీ, లేదా ఫ్రెండ్స్ తోటి వాళ్ళతోటి అనవసరమైన ఖర్చులు చేయడం కానీ పెద్దగా విశేషంగా రాణించటం లేదు ఈ వారం. ఇక గతంలో చేసినటువంటి అప్పులు ఏవైతే ఉన్నాయో అవి మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశాలు, సమస్యలకి గురి చేసే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వివాదాలు బాగా కనపడుతున్నాయి. ఆస్తి వివాదాలు కానీ, కోర్టు వివాదాలు కానీ, తగాదాలు కానీ వీటి ప్రభావం బాగా ఎక్కువగా కనపడుతోంది. కాబట్టి అలాంటి వివాదాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా పరిష్కారం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదా కూర్చుని మాట్లాడుకుని ఏదైనా ఒప్పందానికి కుదుర్చుకునే ప్రయత్నం చేయండి తప్ప సాగదీసుకునే ప్రయత్నం మాత్రం చేయకండి.